2009 వైఎస్ఆర్ది, 2014 చంద్రబాబుది, కేసీఆర్ది. మరి 2019 ఎవరిదంటే? ఈ ప్రశ్నకు జవాబుల్ని వెతకడం ఏడాది కిందే మొదలైపోయింది. తూకం రాళ్లు ఎప్పటికప్పుడు అటూ ఇటూ మారిపోవడంతో పొలిటికల్ ఈక్వేషన్లలో ఇప్పుడిప్పుడే చలనం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ మార్పిడి జరుగుతుందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు విషయంలో ఏ రాష్ట్రానికి ఎంత భయం, ఎంత భరోసా? కొద్దిగా క్లారిటీలొస్తున్న మాటైతే నిజం. పదవుల కోసమో పైసల కోసమో జరిగే వలసల్ని, గెంతుళ్లను బట్టి పార్టీ బలాబలాల్ని బేరీజులేసుకునే ఛాన్సులైతే ఎప్పుడూ లేవు. ఆపరేషన్ ఆకర్ష్ లాంటి బిస్కెట్ల పంపిణీకి లొంగి అధికార పార్టీలోకి జంప్ అయ్యే జహాపనాల్ని బట్టి ఫలానా పార్టీ బలంగా ఉందన్న గ్యారెంటీలు ఎవ్వడూ ఇవ్వలేడు. కొద్దో గొప్ప జనం నాడి ఖచ్చితంగా తెలియాలంటే ఉప ఎన్నికల కంటే మరో గత్యంతరం ఏముంటుంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన బైపోల్స్ని, అక్కడ జనమిచ్చిన తీర్పుల్ని గమనిస్తే రూలింగ్ పార్టీల కరిష్మాకు కోతపడ్డ దాఖలా అయితే ఎక్కడా లేదు. అపోజిషన్ పార్టీల పర్ఫార్మెన్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేకపోవడం ఇద్దరు చంద్రులకు గొప్ప రిలీఫ్ లాంటిదే. తొలి రోజుల్లో తెగ భయపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసిన రుణమాఫీ లాంటి మెగా హామీలు ఆ తర్వాత కొద్దిగా సర్దుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికి నీళ్లంటూ చెప్పిన మాటలు కేసీఆర్ని గుచ్చుకుంటుంటే కేంద్రంతో కొట్లాడి స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందామన్న మాట చంద్రబాబు కింద మంట పెట్టేస్తోంది. ఓట్లడుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ 2-3 విషయాల్లో మాత్రమే 2 తెలుగు ప్రభుత్వాలు సంజాయిషీ ఇచ్చుకోవాలి. అయినా పాత మేనిఫెస్టోల్లో మిగిలిపోయిన హామీల్ని పేర్లు మార్చేసి కొత్త మేనిఫెస్టోల్లో మళ్లీ రాసుకొచ్చినా అవాక్కయ్యే అవసరాలెక్కడా? మనం బలపడకపోయినా శత్రువును బలహీనపరిచి యుద్ధం గెలవడమనేది రాజకీయాల్లో ఇంకో బలమైన మూలసూత్రం. మన పనితీరు బ్రహ్మాండంగా లేదంటూ సర్వేల్లో తేలినప్పుడు ఏ ప్రభుత్వమైనా ప్రతిపక్షం బలహీనపడేలా ఎత్తుగడ సిద్ధం చేసుకుంటుంది. ఏపీలో జగన్ పార్టీ భవిష్యత్తు మీద ఇప్పుడు కొత్త సందేహాలు. తన మీదుండే ఆస్తుల కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం పార్టీ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేస్తారంటూ జగన్ మీద మీడియాలో మళ్లీ వార్తలొచ్చేశాయి. ఈ పాత వార్తల్లో నిజమెంతో తెలీదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపెట్టిన బీజేపీతో అంటకాగేంత తెగింపు వైసీపీ చేస్తుందా? ఇవి కూడా అంతులేని అర్థం కాని ప్రశ్నలే. ఢిల్లీ కుర్చీకి మేకుల్ని బిగించుకున్న మోదీ, అమిత్ షా కూటమి తమ స్టార్ పర్ఫార్మెన్స్ని రాష్ట్రాల్లో కూడా చూపించడం మొదలైపోయింది. యూపీలో బీజేపీ విక్టరీ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల కింద కూడా నేల కదిలిపోయింది. ఎస్పీ, బీఎస్పీ లాంటి ఏజోల్డ్ పార్టీలే నేల ఖర్చిన నేపథ్యాల్ని తేలిగ్గా తీసుకోలేం కూడా. ఇక మిగతా ప్రాంతీయ పార్టీలకు కూడా మూడినట్టేనన్నది బీజేపీ నుంచి జారీ అయిన తాజా హెచ్చరిక. దీని తాలూకు ప్రకంపన తెలుగుదేశం, టీఆర్ఎస్ చెవుల్లో మాత్రం పడకుండా ఉంటుందా? ప్రాంతీయతే ప్రాణవాయువుగా బతికే తమిళ పాలిటిక్స్లోనే బీజేపీ కాళ్ళు వేళ్లు పెట్టేసింది. ఇక తెలుగు పార్టీలతో చెడుగుడ్లాడటం ఒక లెక్కేవి కాకపోవచ్చు. తమిళనాడు సీఎం పళనిస్వామి బ్యాక్గ్రౌండ్ మీద బీజేపీ ఇప్పటికే ఓ కన్నేసిందని, ఇటు ఒడిశాలో నవీన్ పట్నాయక్ అవినీతి కేసుల్ని కూడా కెలికి పారేయాలంటూ అమిత్ షా ఆర్డర్ ఇచ్చేశారని వార్తలొస్తున్నాయి. అటు బెంగాల్ దీది మమతా బెనర్జీని కార్నర్ చేయడానికి నారదా స్టింగ్ ఆపరేషన్ మీద సీబీఐని ప్రయోగించినట్లు కూడా ఆరోపణ ఉంది. అస్మదీయుడు గాలి జనార్దన్ రెడ్డికి ఈడీ నుంచి గ్రేట్ రిలీఫ్నిచ్చిన బీజేపీ సర్కార్కి తస్మదీయులకు ఫ్రీ ప్యాసేజ్ ఇచ్చేంత గొప్ప మనసుంటుందని నమ్మకం ఎక్కడా? తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు, జగన్ల మీద మోదీ మార్క్ చేతబడి జరగదన్న గ్యారెంటీలైతే ఎవరైనా ఇవ్వగలరా? రేపటి రోజున అమిత్ షా దండయాత్ర దక్షిణం వైపుకు మళ్లితే రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఎంతసేపు? ఇటువంటి గుబులు చంద్రబాబు శిబిరంలో ఇప్పటికే మొదలైపోయిందా? అటు మోదీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్న కేసీఆర్ తెలంగాణ బీజేపీతో శత్రుత్వం ఇంతకంటే పెంచుకుంటారా? లేకపోతే అమిత్ షాతో కలిసి మరేదైనా స్ట్రాటజీ వర్కౌట్ చేస్తారా? 2019లో గెలిపెవరిది? కాయ్ రాజా కాయ్.